మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ పై సస్పెన్స్ సెప్టెంబర్ 2 వరకు కొనసాగనుంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సెప్టెంబర్ 2న ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన వచ్చిన తరువాతే క్రమశిక్షణ కమిటీ సిఫార్సులపై పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోబోతోంది. మరోవైపు ఈ వివాదంలో రాయబారం నడిపేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరాకరించారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నిర్ణయమే ఫైనల్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో మధ్యవర్తిత్వానికి దారులు మూసుకుపోయాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. రైట్ బాను, ఏదైతే కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న ఏదైతే కొండ సురేఖపై ఏదైతే ఎపిసోడ్ అయితే ఉందో తనను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇటు క్రమశిక్షణ కమిటీ కింద ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ నాయకుల్లో కానీ మొత్తంగా చూస్తే అక్కడ ఆల్రెడీ కమిటీ వేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీంతో పాటు ఇటు ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైతే ఉన్నారో ఇప్పటికే ఇటు క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు చేయడం జరిగింది. దీంతో పాటు ఎందుకంటే ఇటు కేసీ వేణుగోపాల్ ఇండియాలో లేకపోవడంతో విదేశీ పర్యటనలో ఉండడంతో తను వచ్చేంత వరకు కూడా ఏదైతే కొండ సురేఖను సస్పెన్షన్ వేస్తూ ఏదైతే సెప్టెంబర్ 2 నాడు తాను వచ్చిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితమే ఇటు బెంగళూరు వెళ్ళిన ఏదైతే కొండ సురేఖ వెళ్ళి అక్కడ తన వివరణ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో తన కూతుర్ని అదుపులో పెట్టుకోలేని తాను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా సబబు కాదు, తన కూతుర్ని అదుపులో పెట్టుకోలేకపోయింది. అదే విధంగా ఒక పార్టీ హోదాలో ఉంటూ ఒక కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్న కొండ సురేఖ ఇలా మాట్లాడడం, దాంతో పాటు తన కూతురు ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా తను పట్టించుకోకపోవడం కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇటు కమిటీ ఏదైతే ఉందో క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన వర్గం అంతా కూడా ఒక దాటికి వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇటు కొండ సురేఖపై వేటు పడేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు భట్టి విక్రమార్కను కలిసి రాయబారిగా మాట్లాడేందుకు కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను కూడా నో చెప్పడంతో ఇటు ఇప్పటికే సీఎం ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే కమిటీ క్రమశిక్షణ ఉందో దాన్ని బట్టి తుది నిర్ణయం ఉంటుందని చెప్పినప్పటికీ ఈ మిగతా ఎవరు కూడా దీంట్లో జోక్యం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇది తుది నిర్ణయం ఏదైతే ఉందో ఇప్పుడు సెప్టెంబర్ 2 నాడు కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాతనే ఈ తుది నిర్ణయం అయితే బయటకు రానున్నట్టు తెలుస్తుంది. బాను. రవికుమార్, రైట్, థ్యాంక్ యూ రవికుమార్.